నిద్రలేమి వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే పురుషాంగ స్తంభాల లోపాలు వస్తాయా గురించి మాట్లాడుకుందాం. నేను డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ KBHP హైదరాబాద్. ఈ నిద్రలేమి డైరెక్ట్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇవ్వదు, కానీ ఈ నిద్రలేమి అంటే ఇన్సామ్నియా అంటాము. నైట్లో పండుకున్నప్పుడు సరిగా నిద్ర లేకపోవటం కానీ, త్వరగా నిద్ర నుంచి లేచేసిన తర్వాత మళ్ళీ నిద్ర పట్టకపోవటాన్ని కానీ ఇన్సామ్నియా అంటాం. దీనివల్ల ఏంటంటే హార్మోన్స్లో హెచ్చుతగ్గులు అనేవి వస్తాయి. ప్రైమరీగా ముందుగా ఏంటి అంటే టెస్టోస్టిరాన్లో లోపాలు వస్తాయి. ఎర్లీ మార్నింగ్స్ మంచి నిద్ర పట్టిన తర్వాత టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. దాని వల్లనే మార్నింగ్ వుడ్స్ అంటాం, అంగస్తంభన అనేది జరుగుతుంది. కానీ ఎప్పుడైతే నిద్రలో హెచ్చు తగ్గులు, కొంతమంది పగలు ఎక్కువసేపు పడుకుంటారు, ఆ నైట్ లో సరిగా నిద్రపోరు, ఇలాగా ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుంది అంటే టెస్టోస్టెరాన్ లో మార్పులు జరిగి తగ్గుతాయి. దానివల్ల కోరిక తగ్గచ్చు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. ఇంకొకటి ఏంటి అంటే స్ట్రెస్ హార్మోన్స్ సరిగా నిద్రపోవటం వల్ల స్ట్రెస్ హార్మోన్స్ అంటే కార్టిజాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఈ కార్టిజాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినా కానీ పురుషాంగ స్తంభన లోపాలు అనేటివి వస్తాయి. సో దీంతో పాటు ఏంటంటే ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్, సరిగా నిద్రపోవటం వల్ల లోపల కొన్ని ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ జరగటం వల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది రావచ్చు. సో ఓవరాల్ గా డైరెక్ట్ ఎఫెక్ట్ కాకుండా ఈ నిద్రలేమి అనేది చాలా హెల్త్ ఇష్యూస్ కి దారితీస్తుంది. అందులో ప్రైమరీగా ఈ బయోలాజికల్ ఫ్యాక్టర్స్ లో మెయిన్ గా డిస్టర్బ్ అయ్యేది మన సెక్షువల్ హెల్త్. అందులో పురుషాంగ స్తంభన లోపాలు అనేది మెయిన్ ఎఫెక్ట్ మనకు కనబడేది. మోడర్న్ యుగంలో అది యంగ్ పీపుల్ కావచ్చు, మిడ్ 40s లో ఉండి వాళ్ళు స్ట్రెస్ లో ఉండి వర్క్ ఎఫెక్ట్ కావచ్చు, వాళ్ళ టైమింగ్స్ కావచ్చు, క్రానిక్ డిజార్డర్స్ లో ఉన్న వాళ్ళకి నిద్రలేమో ఉంటుంది, వాళ్ళు కావచ్చు. ఏంటి అంటే నిద్ర పట్టదనే ఇబ్బంది ఉంటుంది, కానీ దాంతో పాటు వాళ్ళు సెక్షువల్ హెల్త్కి దూరం అవుతున్నారనేది కూడా గమనించాల్సి వస్తుంది. సో ఈ నిద్రని సరిచేయటం, పాపం వీళ్ళు ఏం చేస్తారు అంటే నిద్ర మాత్రలు అనేటివి వాడతారు. సో గుర్తుపెట్టుకోండి, ఎనీ బెంజోడైజెపిన్స్, నిద్రని ఇంప్రవైజ్ చేసే మెడికేషన్స్ అంటాం ఈ బెంజోడైజెపిన్స్. ఈ బెంజోడైజెపిన్స్ ఎప్పుడు మన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని కాజ్ చేస్తాయి, అంటే పురుషాంగ స్తంభన లోపాలని కాజ్ చేస్తాయి. అంటే కోరిక ఉంటుంది, కొంతమందికి లిబిడో కూడా తగ్గిపోతుంది, బట్ కోరిక ఉన్న వాళ్ళలో కూడా అంగం స్తంభించదు, వాళ్ళు సెక్షువల్ యాక్ట్కి వెళ్ళలేరు. సో దయచేసి నిద్రకి ఏవో టాబ్లెట్స్ వాడటము, లేహ్యాలు తినటం కాకుండా దానికి సరైన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. దాంతో పాటు ఏంటి అంటే ఈ అంగస్తంభన లోపాలు, సరే నిద్ర బాగానే వస్తుంది, ఇంతకు ముందు బాగుండేది కాదు, బట్ ఇప్పుడు నిద్ర బాగానే వస్తుంది, బట్ స్టిల్ నాకు అంగం స్తంభించటం లేదు, కోరికలు కూడా బాగున్నాయని అంటారు. సో బేసిక్ థింగ్ ఏంటి అంటే ఈ నిద్రలేమి ఈ హార్మోనల్ లోపాలే కాకుండా మెంటల్ హెల్త్ అంటే స్ట్రెస్ కానీ, డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ కలుగు చేస్తుంది. ఇది మనకు కనిపించేది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని కరెక్ట్ చేస్తే వాళ్ళ డిప్రెషన్, దానికి ఉండే అయ్యో నేను సెక్స్ చేయటం లేదే, నా పార్ట్నర్ ఇబ్బంది పడిపోతున్నారేమో, నా బతికింతేనేమో అని నెగటివ్ థాట్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఇవి ఆటోమేటిక్ గా వాళ్ళకి డిప్రెషన్ ని, యాంగ్జైటీని కలిగిస్తే దాంతో పాటు నిద్రలేమి కూడా వస్తుంది. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని కరెక్ట్ చేస్తే నిద్ర ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం వాళ్ళ హ్యాపీనెస్ తో పాటు ఇలా సెక్షువల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో నేనేంటంటే వాళ్ళని యాక్చువల్లీ ఎగ్జామిన్ చేసినప్పుడు సింపుల్ క్వశ్చన్స్ తో పాటు వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ను కూడా ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని షాక్ వేవ్ థెరపీ ద్వారా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని థెరపీ ద్వారా వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం ద్వారా వాళ్ళ అంగానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యి కోరికకి తగ్గట్టు అంగం ఇంప్రూవ్ అవడం అనేది జరుగుతుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని కరెక్ట్ చేయొచ్చు. దాంతో పాటు వాళ్ళ ఇన్సామ్నియా కూడా హ్యాపీగా ఇంప్రూవ్ అవుతుంది. దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.